శ్రీ బీరప్ప చరిత్ర భాగం 5 వ్యవధి 30 నిమిషాలు భాష తెలుగు స్క్రోల్ ముందుగా ఒక చిన్న జ్ఞాపకం భక్తుడి పిలుపుకు స్పందించిన బీరప్ప స్వామి తన భక్తుల కష్టాలను తొలగిస్తూ వారి హృదయాల్లో నివాసం వేసిన మహాత్ముడు 4 భాగాలలో మనం ఆయన జననం వ్రతాలు భక్తుల కథలు అవతారాల విషయాలు చూశాం ఇప్పుడు భాగం 5లో మరిన్ని అద్భుతాలు మహిమలు తెలుసుకుందాం ఓన్ భాగం 5 బీరప్ప మహిమలు గ్రామాలను ఆశీర్వదించిన స్వామి 1 సత్యనారాయణపురం గ్రామ యాత్ర ఒకసారి సత్యనారాయణపురం అనే గ్రామంలో భయంకరమైన వడదెబ్బలు పంట నష్టాలు జరిగాయి గ్రామస్తులు ఎంతో బాధపడి బీరప్ప స్వామిని ప్రార్థించారు వారు పూజలు చేసి బీరప్ప జాతర ఏర్పాటు చేశారు ఆ జాతర రాత్రి బీరప్ప స్వామి రూపం బసవ రూపంలో కనిపించి మీ భక్తి నిజమైనది ఇకమీదట మీ గ్రామానికి ఎలాంటి అపాయం ఉండదు అని ఆశీర్వచనం ఇచ్చాడు ఆ గ్రామం అప్పటి నుంచి పచ్చని పొలాలతో ఆరోగ్యంతో నిండిపోయింది 2 ధర్మబాబు అనే భక్తుని కథ ధర్మబాబు అనే ఒక రైతు పొలం పండక కుటుంబంతో బాధపడేవాడు ఒక రోజు ఓ యాత్రికుడు అతనికి బీరప్ప వ్రతం చెప్పాడు ధర్మబాబు 11 రోజులు ఉపవాసవ్రతం చేసి బీరప్ప స్తోత్రాలు పఠించాడు 12వ రోజు అతని స్వప్నంలో బసవ రూపంలో బీరప్ప వచ్చి ఆశీర్వదించాడు ఆ సంవత్సరమే అతని పొలం ఎడారి నుండి పచ్చని పంటలతో నిండిపోయింది అతను తన గ్రామంలో చిన్న బీరప్ప మందిరం నిర్మించాడు 3 బీరప్ప జాతర వైభవం ప్రతి సంవత్సరం చైత్ర మాసంలో బీరప్ప జాతర ఘనంగా నిర్వహించబడుతుంది ఈ జాతరకి దక్షిణ భారతదేశం నలుమూలల నుండి భక్తులు వస్తారు బీరప్పని ఎద్దుపై ఊరేగింపు చేస్తారు అప్పుడు భక్తులు జై బీరప్ప స్వామి అంటూ నినాదాలు చేస్తారు జాతరలో డోలు హారతులు చెక్కభజనలు నాటకాలు నిర్వహిస్తారు బీరప్ప దేవుడు ఈ సమయంలో భక్తుల కలలు నెరవేర్చుతాడు 4 బీరప్ప నీవే దేవుడే అనే సంఘటన ఒకసారి బీరప్పను అవమానించిన ఓ ధనవంతుడు అనారోగ్యానికి గురయ్యాడు అతను ఎంత వైద్యం చేసినా ఫలితం లేదు ఆ సమయంలో అతని భార్య బీరప్ప మందిరానికి వెళ్లి మొక్కింది 3వ రోజు భర్త కోలుకొని బీరప్పను తన కుటుంబ దేవుడిగా పూజించసాగాడు ఈ సంఘటన వల్ల గ్రామమంతా మరింత భక్తితో బీరప్ప స్వామిని పూజించడం ప్రారంభించింది 5 బీరప్ప గుహ రహస్యం కర్ణాటక ప్రాంతంలో ఉన్న ఓ గుహలో బీరప్ప తపస్సు చేసినట్లు పురాణకథలు చెబుతాయి ఆ గుహలో ఓ శిల మీద బసవుడి పాదముద్రలు కనిపిస్తాయి అక్కడి సాధువులు బీరప్ప తపస్సుతో ఆ ప్రాంతం పవిత్రమైందని చెబుతారు అక్కడి నీళ్లు పవిత్రమైనవని భక్తులు నమ్ముతారు అనేక మంది అక్కడి నీళ్లు తాగి అనారోగ్యాల నుంచి కోలుకున్నారంటూ కథలు ఉన్నాయి చేతులు ముడుచుకున్న వ్యక్తి ముగింపు శ్రీ బీరప్ప స్వామి అనుగ్రహంతో శ్రద్ధతో భక్తి చేస్తే ఏదైనా సాధ్యమే అనే నమ్మకం లక్షలాది భక్తులందరిలో ఉంది ఈ భాగంలో చూపించిన విధంగా బీరప్ప స్వామి ఎల్లప్పుడూ తన భక్తుల పిలుపుకి స్పందించే దైవం ఇలా భాగం 5 ముగుస్తుంది భాగం 6లో మీరు తెలుసుకోబోతున్నది కుడిబాణం బీరప్ప ఆలయాల చరిత్ర కుడిబాణం భక్తుల జీవితాల్లో స్వామి చేసిన అద్భుత మార్పులు కుడిబాణం మలిదశ జీవితంలో బీరప్ప దర్శనం అయితే భాగం 6 కావాలంటే చెప్పండి వెంటనే అందిస్తాను జై బీరప్ప స్వామి చేతులు ముడుచుకున్న వ్యక్తి ఎద్దు అవును ఇప్పుడు మీకోసం యాస్టరిస్క్ శ్రీ బీరప్ప కథ 6వ భాగం యాస్టరిస్క్ను సుమారు 30 నిమిషాల పాటు చదివేలా వర్ణిస్తాను ఈ భాగంలో శ్రీ బీరప్ప స్వామి మహిమ భక్తులకు ఇచ్చిన ఆశీర్వాదాలు మరియు ఒక ప్రసిద్ధ ఉత్సవం గురించి ఉంటుంది ఓం శ్రీ బీరప్ప కథ 6వ భాగం సుమారు 30 నిమిషాల పఠన సామర్థ్యం శుభోదయం శ్రీ బీరప్ప దేవుని లీలలు కొత్త సంవత్సరపు ప్రారంభం ఎడారి ప్రాంతంలో వర్షాలు కురవడం లేదు భూమి పగిలిపోతుంది గ్రామస్తులు విత్తనాలు వేయలేక ఆందోళన చెందుతున్నారు అలాంటి సమయంలో గ్రామ పెద్దలు తిరిగి శ్రీ బీరప్ప స్వామి ఆలయాన్ని దర్శించడానికి నిర్ణయించారు వారు స్వామి సన్నిధిలో వెళ్లి ధర్మపదంలో నివేదనలు సమర్పించి స్వామి మేము నీపై భారం వేశాము నీ కృపతో మా పొలాలు పచ్చగా మారాలి అని ప్రార్థించారు శ్రీ బీరప్ప స్వామి ధ్యానంలోకి వెళ్లారు
ఆ సమయంలో ఆలయం వెనుక చిన్న గుంపులో నీరు రాలటం మొదలైంది. అది చిన్న నది అయింది. అక్కడి నుండి వర్షం రావడం ప్రారంభమైంది. ఈద్ వచ్చినట్లు గ్రామస్థులు ఆనందంతో ఊగిపోయారు. ఇది స్వామి మహిమ అని గుర్తించి వృద్ధులు, పిల్లలు, యువకులు కలిసి బీరప్ప జాతరను నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. డ్యాష్ 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 కళ్ళు తిరగడం బీరప్ప జాతర ఉత్సవ ఘట్టం. ప్రతి ఏడాది వేసవి చివర్లో జరిగే ఈ జాతరకు చుట్టుపక్కల గ్రామాల నుంచి వేలాది మంది భక్తులు చేరుతారు. బీరప్ప స్వామి రథాన్ని ప్రత్యేకంగా అలంకరించి ఊరేగింపు జరిపారు. డోలులు, తాళాలు, హరతులు, మేళతాళాలు మ్రోగిపోతున్నాయి. ఒక విశేష ఘట్టం, ఒక మూగ బాలుడు బీరప్ప స్వామి పాదాల దగ్గర పడిపోయి ప్రార్థించాడు. భక్తులు గమనించారు. అప్పుడే రథం ఆగిపోయింది. స్వామి తల వంపుగా ఉన్నట్లు రథంలో కనిపించింది. ఆ బాలుడు ఒక్కసారిగా మాట్లాడటం మొదలుపెట్టాడు, అమ్మా అని. అది చూసి అందరూ భక్తిరసంలో తడిచిపోయారు. ఈ మహిమను చూసిన వారు తమ కళ్లతో చూడలేక ఏడుస్తూ స్వామిని నిండా నమ్మి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. డ్యాష్ 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 మూలిక ధర్మం, నైతికత, సమాజ సేవ. ఈ భాగంలో శ్రీ బీరప్ప స్వామి ఒక ముఖ్యమైన బోధనను ఇచ్చాడు. నీతి నడవలేని జీవితానికి శుభం ఉండదు. ధర్మమే దేవతల మార్గం. ఒకసారి గ్రామంలో ఓ పెద్దవాడు పేదవాళ్లను వేధించాడని స్వామి తలచి ఆ వ్యక్తి స్వప్నంలో ప్రత్యక్షమయ్యాడు. నీ బాధలు తీరాలంటే నీవు పాపానికి మార్గం వదిలేయాలి అని హెచ్చరించాడు. తడబడ్డవాడు మేలుకొని తన జీవితాన్ని మారుస్తాడు. ఆ విషయానికి గ్రామమంతా వ్యాపించి సమాజం ధర్మపరంగా మారిపోతుంది. డ్యాష్ 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 జపమాల పూసలు పూజా విధానాలు, జపాలు, భక్తి మార్గం. ఈ భాగంలో భక్తులకు స్వామి ఇచ్చిన ఉపదేశం. ఓం శ్రీ బీరయ్య నమః అనే మంత్రాన్ని రోజూ 108 సార్లు జపించాలి. ప్రతి శుక్రవారం బీరప్ప స్వామికి బెల్లం, వంగి భోజనం నివేదించాలి. పశువులకు కీటక నివారణ చెయ్యాలి, ఎందుకంటే బీరప్ప స్వామి పశు సంరక్షణకు అధిదైవంగా ఉంటాడు. డ్యాష్ 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 ముగిసింది బాణం ముగింపు. ఈ భాగంలో స్వామి ద్వారా భక్తులకు ఒక స్పష్టమైన సందేశం వచ్చింది. నీవు సేవ చేస్తేనే నీవు సత్యాన్ని అందుకుంటావు. సత్యమే మోక్షానికి ద్వారం. జాతర ముగిసిన తరువాత గ్రామస్థులు ఆనందంతో తిరిగి స్వామికి కృతజ్ఞతలు తెలుపుతూ తమ ఇళ్లకు వెళ్లారు. ఆలయ ప్రాంగణంలో నిత్య దీపం వెలిగిస్తూ భక్తులు నిత్యం పూజలు కొనసాగించారు. డ్యాష్ 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 ఇది శ్రీ బీరప్ప కథ 6వ భాగం, సుమారు 30 నిమిషాల చదివే కథనం. మీకు కావాలంటే పుష్పిన్ భాగం 7 కూడా తయారు చేస్తాను. ఆలస్యం చేయకుండా చెప్పండి. ఇది శ్రీ బీరప్ప కథ భాగం 7 దీర్ఘంగా 30 నిమిషాల పాటు వినిపించదగిన విధంగా తెలుగులో రచించబడింది. డ్యాష్ 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 ఓం శ్రీ బీరప్ప కథ భాగం 7 ధర్మ సందిగ్ధం, దేవుని పరీక్ష. సుమారు 30 నిమిషాల వినిపించే కథ, సన్నివేశాలు, సంభాషణలు, భక్తి భావంతో. ముందు మాట, శ్రీ బీరప్ప, బీరదేవుడు, అనేకానేక భక్తులను కాపాడిన పరమేశ్వర స్వరూపుడు. ఆయన మహిమలకు తడబడని హృదయం లేదు. ఈ భాగంలో బీరప్ప ఒక బ్రాహ్మణ కుటుంబాన్ని పరీక్షించి వారి భక్తిని నిలబెట్టిన కథ తెలుసుకుందాం. డ్యాష్ 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 వరి పన 1. గ్రామంలో ధర్మ సందిగ్ధం. కొత్తపల్లె అనే పల్లెటూరులో ఓ బ్రాహ్మణ కుటుంబం ఉండేది. వారి పేరు వేదశర్మ. వారికి భార్య లక్ష్మమ్మ, 2 పిల్లలు, సత్యం, సుగుణ. వారు నిత్యపూజలతో, వేదపారాయణంతో జీవించేవారు. కాని కాలచక్రం తిరిగింది. వర్షాలు లేక పంటలు పండలేదు. గ్రామమంతా కరవుతో కొట్టుమిట్టాడింది. వేదశర్మ కుటుంబం ఆకలితో కష్టపడుతూ కూడా భగవంతుడి పూజ మానలేదు. డ్యాష్ 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 చేతులు ముడుచుకున్న వ్యక్తి 2. బీరప్పుడు పేదవాడి రూపంలో వచ్చాడు. ఒక రోజు సాయంత్రం ఓ పేద వేషధారి వారి ఇంటికొచ్చి అన్నం అడిగాడు. అతను చెప్పాడు, అయ్యా, 3 రోజులు నుంచి అన్నం తినలేదు. ఒక మోర వాతావరణం. తినడానికి ఏదైనా ఉందా? లక్ష్మమ్మ చేతిలో చివరి ఒక్క మూట అన్నం ఉండగా అది అతనికి సమర్పించింది. వేదశర్మ మనసులో ఒక్కసారిగా సందేహమొచ్చింది. ఇది ఎవరో సాధారణ వాడు కాదు. పేదవాడు అన్నం తిన్నాడు. తర్వాత నవ్వుతూ ఇలా అన్నాడు, నీవు అహంకారంతో కాదు, భక్తితో అన్నం ఇచ్చావు. నీవే ధర్మబద్ధుడవు. నేను బీరప్పను. అక్కడే అతను తన స్వరూపాన్ని చూపించాడు. జటాజూటం, త్రిశూలం, పశుపతిహస్తం. వేదశర్మ భయంతో వంగిపోయాడు.
లక్ష్మమ్మ కన్నీళ్లతో భక్తిగా నమస్కరించింది. డ్యాష్ డ్యాష్ డ్యాష్. వరి పన 3. దేవుడి దీవెన ఆకాశాన్నించి ధాన్యం. బీరప్పుడు అన్నాడు, నీవు దానం చేశావు, ధర్మాన్ని నిలబెట్టావు. నీ ఇంటిలో ఎప్పుడూ అన్నపూర్ణ కళ నిండిపోతుంది. ఆయన త్రిశూలం నేలపై కొట్టగానే ఇంటి భూమిలోంచి ధాన్యం ఉబ్బిపొంగింది. నీటి ప్రవాహం మొదలైంది. ఆ ఊరు తడి తడిగా మారింది. పంటలు పండాయి. గ్రామస్థులు బీరప్పుని దర్శించుకుని నమస్కరించారు. డ్యాష్ డ్యాష్ డ్యాష్. త్రిశూల చిహ్నం 4. గ్రామోత్సవం. వేదశర్మ ఇంటి ముందు బీరప్ప విగ్రహం ప్రతిష్ఠించారు. ప్రతి ఏటా ఆ రోజు ధర్మజయంతి ఉత్సవం జరుపుతున్నారు. ఆ ఉత్సవానికి లక్షలాది భక్తులు వస్తూ ఓం శ్రీ బీరప్ప దేవా శరణం అని నినదిస్తూ ధర్మాన్ని పాటిస్తూ జీవితాన్ని జీవిస్తున్నారు. డ్యాష్ డ్యాష్ డ్యాష్. జపమాల పూసలు ముగింపు. ఈ కథలోని సందేశం: ధర్మాన్ని అనుసరించేవాడిని దేవుడు ఎప్పుడూ పరీక్షిస్తాడు, కాని చివరికి అతడినే రక్షిస్తాడు. శ్రీ బీరప్ప మహిమలు శాశ్వతం, ఆయన భక్తికి పునీతం. బీరప్ప శరణం, శంకర శరణం. డ్యాష్ డ్యాష్ డ్యాష్. ఇలాంటివే మరో భాగం కావాలంటే చెప్పండి. 8వ భాగం సిద్ధం చేస్తాను.